ఆ పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పార్వతీ పరమేశ్వరుల హస్త స్పర్శముచే వచ్చినటువంటి జలధార ఇప్పుడు ప్రవహించే గండకీ నది. అంటే ఈశ్వరుడు పార్వతి దాన్ని స్పర్శించారు. ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షముచే వెలిసినటువంటిది. దానికంటే ముందు విష్ణు పాదము నుంచి పుట్టి వచ్చి పరమేశ్వరుని పార్వతి యొక్క కృపా కటాక్షములచే మరింత పవిత్రమై అది ప్రవహిస్తూ వచ్చినటువంటి గండకీ నది. ఈ నదిని ముట్టాలంటే చూడాలంటే కూడా మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మీరందరూ వచ్చారు అన్నట్టయితే మీరు చాలా పుణ్యవంతులు. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మనం చేసే యాత్ర ఇది విహార యాత్ర కాదు, విజ్ఞాన యాత్ర కాదు, ఆధ్యాత్మిక యాత్ర. ఇది విజ్ఞాన యాత్ర అంటే ఈ స్టూడెంట్స్ వీళ్ళకందరికీ కూడా వాళ్లకు ఈ విజ్ఞానం అని ఈ మొక్కలు ప్లాంట్స్ అలాంటివి చూపించేది దాని కొరకు చేస్తారు. విహార్ అంటే స్కూల్లో ఉండే కాలేజీ పిల్లలందరూ కూడా హాయిగా షికార్కి వెళ్ళి తిరిగి వచ్చేది, అది విహారయాత్ర. మనం విహారానికి రాలేదు, విజ్ఞానానికి కాదు, ఆధ్యాత్మిక యాత్ర. మన ఇంట్లో ఎన్నో సమస్యలు, మనం చేసిన పాపాలు ఎక్కువ, మంచిని సాధించలేకపోతాం. మనకొక శక్తి కావాలా? ఆరోగ్యం చెడిపోతే వైద్యుడు మందిస్తాడు, ఔషధం ఇస్తాడు. అయితే మనకు సమస్యలు వస్తే, కష్టాలు వస్తే ఏ వైద్యుడు ఇవ్వడు, ఒక వైద్యుడు ఉన్నాడు, భగవంతుడు. ఆ వైద్యుడిచ్చే ఔషధమే ఔషధం. అతడు ప్రత్యక్షంగా రాడు, ఈ తీర్థముల్లో క్షేత్రముల్లో లోపలుంటాడు ఆ భగవంతుడు. ఎవడైతే నా దగ్గరకు వస్తాడో, నా క్షేత్రాన్ని చూస్తాడో, ఆ నదిలో స్నానం చేస్తాడో వారికి నేను ఔషధం ఇస్తాను. సమస్యలు పరిహారం అవుతుంది, కష్టములు పరిహారం అవుతుంది, మీకు సుఖంగా ఉంటారు. మీరే కాదు, మీరు ఇక్కడ వచ్చి రానటువంటి మీ పిల్లలకు, మనవాళ్లకు, మనవరాళ్లకు, పిల్లలందరి పేరు తలిచి ఒక్కసారి మునిగి వేస్తే ఆ పుణ్యము వాళ్లకు వస్తుందట. ఇంత మంచి ఒక అవకాశాన్ని భగవంతుడు మాకు కల్పించాడు కదా. కాబట్టి ఈ యాత్రను మనం ఒక ఆధ్యాత్మిక యాత్రగా మనం భావించాలి గాని విహార యాత్రగా ఎవరు కూడా భావించవద్దండి. ఇది మా వాసుగారు కేవలము గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి ఇవంతా తెలియదు, కష్టమవుతుందనే ఉద్దేశం చేత డబ్బు కూడా ఎక్కువ తీసుకోకుండా ఎంత బస్సులకు పడుతుందో, వసతికి ఎంత అవుతుందో, భోజనానికి ఎంత లెక్క వేసి ఒక్కొక్క పైసా ఆయన ఎప్పుడు కూడా ఈ విధంగా ఎక్కువ ట్యాక్స్ వేసే వ్యక్తి కాదాయన. తన డబ్బు ఖర్చు పెట్టి భజనా మండళ్లకు అభివృద్ధి చేస్తాడు కానీ ఒక్క వ్యక్తికి ఒక్క చిన్న దీన్ని కూడా చేయడు. అలాంటి ప్రామాణిక వ్యక్తి మన వాసుగారు. అలాంటి వారు నిర్ణయించారు అన్నట్టయితే అది కేవలము గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి సుఖము, శుభము, పుణ్యము, ఫలము రావాలనే ఉద్దేశం చేతనే ఈ కార్యక్రమాన్ని వారు తలపెట్టారు. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా ఎక్కువ తక్కువ కార్యక్రమాల్లో భోజనం లేట్ అయింది, టిఫిన్ లేట్ అయింది అని చెప్పేసి ఎవరైతే ఆర్గనైజర్ వాళ్ళపైన యుద్ధానికి వెళ్లకుండా మనం సౌమనస్యంగా ఉంటూ, సౌహార్ద్రంగా ఉంటూ ఒక్కటి భావించండి, మీ ఇంట్లో మీరుంటారు, ఎవరో మీ బంధువులు ఉన్నట్టుండగా 5 మంది వస్తారు. 5 మంది వస్తే ఆ రోజు ఎంత మీరు తల్లడిల్లిపోతారు. అయ్యో వాళ్ళు వచ్చారే, కాఫీ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి. ఒక 5 మంది వస్తేనే, ముగ్గురుండే కుటుంబంలో 5 మంది బంధువులు వస్తేనే మనం బాధపడేటప్పుడు 500 మంది వచ్చినప్పుడు ఎట్లా చేయాలా, ఎలా చేస్తారు అనేది కూడా మీరు కూడా ఒక్కసారి మీరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళైతే ఈ సమస్యలు మీకు వస్తే మీరు ఏ విధంగా దాన్ని పరిష్కరిస్తారు అది దృష్టిలో ఉంచుకొని మీకు ఎవరికి కూడా భోజనంలో, టిఫిన్ తక్కువ చేయడు, వసతిలో తక్కువ చేయడు. మన వాసుగారి యొక్క యాజమాన్యంలో జరుగుతుంది. దానికి తోడుగా మన వెంకటేష్ టిటిడి నుంచి దాస సాహిత్య ప్రాజెక్ట్ లో 20 సంవత్సరముల పైబడి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆయన ఒక డాక్టరేట్ ఇవ్వచ్చు ఆయనకు. ఎందుకంటే అంత చక్కగా వచ్చిన మనుషులను చాలా చక్కగా చూసే వ్యక్తి ఆ వెంకటేష్. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ ఇద్దరి రథసారథ్యంలో ఈ కార్యక్రమం ఇంత జరుగుతుంది అంటే మీ అందరి సహకారం ఉంటే జరుగుతుంది, లేకుంటే కాదు. కాబట్టి ఇక విషయానికి వస్తే ఈ రోజు ఏ గండకీ నదిలో స్నానం చేయబోతున్నామో ఇది సుదర్శన చక్రముతో యుక్తమైనటువంటి క్షేత్రం. ఇది అన్ని నదుల్లో